ఎమర్జెన్సీ మాయన మచ్చ కాంగ్రెస్ పై ప్రధాని మోదీ మండిపాటు దేశాన్ని జైలుగా మార్చిన రోజులను కొత్తతనం మర్చిపోదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు పౌరులంతా తీర్మానం చేయాలి. ఆనాటి రోజులు పునరావృతం కాకూడదు. వరుసగా మూడోసారి నెగ్గడంతో మా బాధ్యత 3 రెట్లయింది. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సభలో నినాదాలు కాదు, అర్థవంతమైన చర్చ జరగాలి. వికసిత్ భారత లక్ష్య సాధనకు ఎంపీలంతా కలిసి పనిచేయాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 50 సంవత్సరాలు అయిందట ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ఆ 50 సంవత్సరాల సందర్భంగా ఆయన మాట్లాడిండు. ఎమర్జెన్సీ మాయన మచ్చ దేశాన్ని జైలుగా మార్చారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరాగాంధీ అని పదే ఎమర్జెన్సీ జరిగింది, అది అయిపోయింది, దానికోసం పెద్ద ఉద్యమాలు జరిగినాయి. దాన్ని గుర్తు చేయడం తప్ప ఇప్పుడు మీరు వికసిత భారత్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం జరుగుతుంది పరిపాలన? మీ దగ్గర అసలు ఏమి అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది. అనేక మంది మేధావుల్ని జైళ్ళలో పెట్టారు. అనేక మంది ప్రొఫెసర్ని, ప్రజా సంఘాల నాయకుల్ని, జర్నలిస్టులని తీసిపోయి జైల్లో పెట్టారు. మరి దాన్ని ఏమంటారు? అంటే మీరు చేస్తేనే తప్పు, మీరు చేస్తేనే ఒప్పు, యువతలోడు చేస్తే తప్పు, మీరు చేస్తే సంసారం, వేరేవాడు చేస్తే వ్యభిచారం అనే పద్ధతిలో బీజేపీ నాయకత్వం నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఇప్పుడు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది. మీ నీట్ పరీక్ష పేపర్ పైన అనేక రకాలుగా దాదాపు 10-15 రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు, ఉద్యమాలు జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఒక్కరోజు నో రిప్లై. ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం జరిగిన ఎమర్జెన్సీ పైన ఇవాళ నోరిప్పి ఏదో అద్భుతం కొత్తగా కనిపెట్టినట్టు, జనాలకు ఎవరికి తెలవంది, చరిత్ర నేను బయటికి చెప్తున్నట్టు ప్రధానమంత్రి గారు చెప్పడం అనేది ఇప్పుడు జరుగుతున్నది. మీ పరిపాలన జరుగుతున్న అవకతవకలేంది? మీ పరిపాలన జరుగుతున్న యూజీసీ నెట్ రద్దు ఎందుకు అయింది? నీట్ ఎందుకు ఇట్లా త్రిశంక స్వర్గంలో పడ్డది? దీనిపైన ఎందుకు ఉద్యమాలు జరుగుతున్నాయి? ఈ లీకేజీ లేని 30 లక్షలకు పేపర్లు అమ్ముకోవటం ఏంది? వీటిపైన కదా మీరు మాట్లాడాల్సింది. యువతకు ఉద్యోగాలు ఏంది? ఇవాళ నిత్యావసర ధరలు ఆకాశాన్ని వాటిపైన ఏంది? పెట్రోల్ డీజిల్ సంగతి ఏంది? గ్యాస్ సంగతి ఏంది? ఇది మీరు చెప్పాల్సింది. మళ్ళీ ఎప్పుడో 50 ఏళ్ల క్రితం జరిగింది. 50 సంవత్సరాల నుంచి మనం చదువుకుంటూనే ఉన్నాం, ఇంటనే ఉన్నాం, రాస్తూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నారు. మళ్ళీ దాన్ని కొత్తగా ఏదో దాని నుంచి ఏదో ఈయన అద్భుతం కనిపెట్టినట్టు, ఈ అద్భుత దీపాన్ని అందరు చూడాలన్నట్టు చెప్తే చెప్పండి. దాని అసలు విషయాలు పక్కన పెట్టి, ఇప్పుడు మాట్లాడాల్సిన విషయాలు పక్కన పెట్టి, ఇష్యూ జరుగుతున్న దాన్ని పక్కన పెట్టి, కాంటెంపరీ ఇష్యూస్, కరెంట్ ఇష్యూస్ బొచ్చాడు ఉన్నాయి, వాటిని వదిలేశారు. అంటే జనాల చెవిలో ఇంకా పూలు పెట్టే కార్యక్రమం మోడీ గారు చేస్తున్నట్టే ఉంది. ఇది ఒక